గొంగళ పురుగు తెలుసా? గొంగళ పురుగు అది మీ అందరూ ఎంతమందికి ఇష్టం? మీకు ఇష్టమా? దాన్ని ఎవరో పట్టుకుంటారా చేతితోనే? మరి ఒకవేళ మన ఇంట్లోకి వస్తే ఏం చేస్తాం? దాన్ని పొడిసేసి బయటకి తీసిరేస్తాం. ఎందుకంటే రాజు తాత వస్తున్నాడు, జాగ్రత్త. అతను దూరంగా చీపులతో మూసేస్తుందని చెప్పి. ఇంకా గొంగళ పురుగులో 2 రకాలు ఉంటాయి. ఆ గొంగళ పురుగు ఒకటి ఉంది కదా, దానికి హెయిర్ ఉంటుంది. హెయిర్ ఒకటి ఉంటుంది, ఎయిర్ లేని ఒకటి ఉంటుంది. ఎయిర్ లేనిది ఎక్కువ లోపలు ఉంటాయి, లోపల పండు అంటారు. అలా అది ఒకటి వస్తాయి. అయితే ఏమి ఇష్టం లేదు మనకి. కానీ ఒక రోజంట ఈ గొంగళ పురుగు సీతాకోక సిలుకు వచ్చి పక్కనే ఆడుకుంటానంట. ఆడుకుంటే దాన్ని చూసి, సీతాకోక సిలుకు తెలుసు కదా, బటర్ఫ్లై ఎంతమంది చూసారు? చూసినప్పుడు అది ఎంత అందంగా ఉంటుంది, రంగులు కలర్స్ ఉంటుంది. మనం ఏమనిపిస్తుంది? ముట్టుకోవాలనిపిస్తుందా? ముట్టంటే పారిపోద్ది. దాని దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. అది ఎక్కడ ఉంటుంది? పువ్వుల మీద ఫ్లవర్స్ పైన హాని ఉంటుంది. హాని తాగుతూ ఉంటుంది అనమాట. అది అర్థమైందా? మంచి హాని తాగుతుంది. మరి గొంగళ పురుగు ఏంటి తింటుంది? అది ఆకుల్లో పసలు తింటుంది. ఆకులు ఉంటాయి కదా, అలా తినేస్తుంది. తినేసి పసలు తింటుంది అనమాట. తాత లేచిపోతే పడిపో చూసుకో. ఓకేనా? అయితే ఓకే తినండి అమ్మ, ఇటునండి. అయితే ఈ గొంగళ పురుగు అంటదే, అబ్బా ఎంత అందంగా ఉన్నావో, నీ దగ్గరికి ఆ పిల్లలందరూ వస్తాండ్రు, నా దగ్గరికి ఎవరు రావడం లేదు, నన్ను పూర్తి అసహ్యం పడతాండ్రు అనేసి అంటది. అంటే అప్పుడు అంటదే, లేదు నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడి, దేవుడి సన్నిధిలో ఉండి, ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే, సండే స్కూల్కి వస్తే, పాటలు నేర్చుకుంటే, వాక్యం నేర్చుకుంటే, కథలు నేర్చుకుంటే, తెల్లవారుగా ప్రార్థన చేస్తే, అప్పుడు నాలాగా నువ్వు తెలుసు కదా కథ, నీకు తెలిసినా? అయితే అప్పుడు ఏం చేసింది? అది ఏం చేయాలమ్మా? ఏమి లేదు, నువ్వు ప్రార్థన చేసుకొని ఉండు అన్నది. అయితే అంటనే ఆ మాట విన్నది. సండే స్కూల్కి వచ్చిన కదా గొంగళ పురుగు చక్కగా మాట విన్నదంటారా. ఒక చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు మీద ఉండిపోయిందంట. ప్రార్థన చేస్తాం అలాగన. ప్రార్థన చేసుకుంటే దేవుడు అడుగుతుంది, దేవా నన్ను క్షమించు దేవా, నాకు అటువంటి రూపాన్ని ఇవ్వా, అటువంటి అందాన్ని ఇవ్వా అని అడిగితే, అలా ఇస్తానమ్మా అన్నాడు దేవుడు. అప్పుడు అలా ఉండిపోతే ఆ చెట్టుకి ఏమవుతుంది? అలా కట్టకట్టేస్తుంది. కట్టకట్టి శరీరం అలాగ మొత్తం దేరిపోతుంటుంది. అలా ఉండిపోద్ది. ఉండిపోయి అలా ఉండిపోద్ది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గూళ్ళలోంచి బయటికి వచ్చేస్తుంది. అదే బటర్ఫ్లై. అది రూపం ఏమైంది? రూపం మారిందే లేదా? అందుచేతనే మనం చదువు లేదని, జ్ఞానం లేదని, మా నాన్నలు పేదోళ్ళని, మా అమ్మలు పేదోళ్ళని మనం బాధపడకూడదు. ఎందుకు? దేవుడు ఇచ్చాడు ఆ స్థితిని. అలా దేవుడు ప్రార్థన చేసుకుంటే మారుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మారుస్తాడు, చదువు ఇస్తాడు. నాకు చదువు లేదు కదా, చూడు ఆసుపాసులో తిన్నటువంటి ఆ పురుగు ఏమైంది? మళ్ళీ హాని అంటే ఫ్లవర్స్ మీద హాని తినే, ఎగిరిపోని, పిల్లలతో ఆడుకునే రీతిగా మారింది. అందుచేత మనం కూడా దేవుని సన్నిధిలో ఆ రకంగా ఉండాలి. అయితే మనము గొడవడు నోట్ కట్టకూడదు. నోట్ కట్ట వచ్చేది సమయం రాకవా?